సావిత్రిబాయి పూలే జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ యువత తరఫున, తెలంగాణ నిరుద్యోగుల తరఫున, తెలంగాణ ఉద్యోగస్తుల తరఫున మాట్లాడే గొంతుకలను రోజు చిన్నాభిన్నం చేస్తూ, హింసిస్తూ, మమ్మల్ని నరకానికి గురి చేస్తూ ఈరోజు మా విద్యార్థుల భవిష్యత్తుల మీద, మా విద్యార్థుల యొక్క జీవితాల మీద వాళ్ళ యొక్క రాజకీయ పునాదులు కట్టుకొని ఈరోజు వారి యొక్క రాజకీయ భవిష్యత్తు నిర్మించుకున్నటువంటి పార్టీలను చూస్తూ ఉన్నాం, నాయకులను చూస్తూ ఉన్నాం. కానీ మా గోసను, మా యాసను, మా భాషను పట్టించుకొని మా జీవితాలు బాగుపడాలి, మా జీవితాల్లో ఉన్నటువంటి కష్టాలు రూపు మాపాలంటే, సమాజంలో మాకు గౌరవం వచ్చి నిండుగా బతకాలంటే, మా కుటుంబ విలువలతో పాటు మా కుటుంబంలో కావచ్చు, మా సమాజంలో కావచ్చు మంచి పలుకుబడి రావాలన్నా ఒక ఉద్యోగం సాధిస్తే తప్ప ఈరోజు మా పిల్లల నుంచి పెళ్లి చేసేటువంటి ముందుకు రావడం లేదు ఎవరికిటగా ఈ సమాజంలో. కాబట్టి దానికోసం ఈరోజు నిరుద్యోగుల పక్షాన, సమాజం తరపున, యువకుల తరపున పొందెత్తినటువంటి నా గిరిజన బిడ్డ అయినటువంటి మోతిలాల్ నాయక్ గారికి ఈరోజు అరెస్టులు చేస్తూ వారిని గిట్ట ఇబ్బంది పెట్టేటువంటి రోజులు చూసాం. తప్పకుండా మేము ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలంగాణ పోరాట గడ్డమైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. ఒక గిరిజన బిడ్డగా, ఒక నెల్లమల్ల ప్రాంత బిడ్డగా ఈరోజు నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు నేను అచ్చంపేట నుంచి రావడం జరిగింది, నల్లమల్ల నుంచి రావడం జరిగింది. ఒక రైతు బిడ్డగా నేను ప్రభుత్వానికి 2 చేతులు జోడించి నేను నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మేము మీ నుండి మీ ఆస్తులేం కోరుకోవట్లేదు, రాజకీయ నాయకుల నుండి మేము మీ నుండి ఏదే డబ్బు ఆశించట్లేదు, పదవులు ఆశించట్లేదు. మా నిరుద్యోగుల తరఫున కొట్లాడుతున్నటువంటి మా మోతిలాల్ నాయక్ గారికి మేము ఏదైతే నిరుద్యోగుల తరఫున అడుగుతున్న చిన్న డిమాండ్లను మీరు పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయండి. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తున్నటువంటి రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం అతిగా ధనికవంతమైనటువంటి రాష్ట్రం. కాబట్టి మన జీడిపి కావచ్చు, మన ఆర్థిక అభివృద్ధులు కావచ్చు, పురోగతి సాధించినటువంటి సందర్భంలో మా మీద మీరు కక్ష కట్టాల్సినటువంటి అవసరమే ఉంది. మా మీద మీరు ఈ విధమైనటువంటి దాడులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి మా జీవితాలు బాగుపడాలన్నా ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో యువత యొక్క భవిష్యత్తు మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఈ యువత యొక్క భవిష్యత్తుని మీరు తీర్చిదిద్దేటువంటి ప్రయత్నాన్ని, మా యొక్క చిన్న డిమాండ్లను మీరు పరిష్కరించాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఈ అవకాశం కల్పించేటువంటి మోతిలాల్ నాయక్ గారికి, అదేవిధంగా ఇందులో పాలు పంచుకున్నటువంటి నా సోదర బావులైనటువంటి ఒకే తల్లి కడుపులో పుట్టకపోయినాం కానీ తెలంగాణ గడ్డ పుట్టుక ఏదైతే ఉందో ఉద్యోగాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మన అందరం కలుసుకోవడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తూ, మా ఉద్యోగాలను, మా నియమాలను ఏవైతే మేము కోరుకుంటున్నామో అవి తక్షణమే ప్రభుత్వం ఆలోచన చేసి, ముఖ్యమంత్రి గారు మీరు గిట్టంగా కూలీ బిడ్డ నుండి రైతు కుటుంబం నుండి ఎదిగాను అనేటువంటి భావన ఎప్పుడు వెలిపించుతూ ఉంటారు. దాన్ని మీరు తప్పకుండా నిరూపించుకోవాలన్నా, ఈ తెలంగాణ సమాజం మీ వెనుక నడవాలన్న నిరుద్యోగులు తప్పకుండా మేము చేస్తున్నటువంటి ఏదైతే పోరాటం ఉందో, మేము చేస్తున్నటువంటి ఏదైతే చట్టబద్ధమైనటువంటి జాబ్ క్యాలెండర్ ఉందో, ఉద్యోగాల నియామకం ఏదైతే ఉందో మీరు దాన్ని తప్పకుండా తక్షణమే చర్య తీసుకోవాలని, తక్షణమే అమలు చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ! జై తెలంగాణ! జై తెలంగాణ! జై తెలంగాణ! జై తెలంగాణ! జై తెలంగాణ!